మరి ఎందుకురా ఇక్కడ 5-7 వేల ఎకరాలు కావాలి, 5-6-7 వేల ఎకరాలు ఎందుకు కావాలంటే ఎట్లుందంటే పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టుంది. పెట్టుకున్న వాళ్ళు ఎవరనేది నేను చెప్పదలుచుకోలే. పులి ఎవరంటే హైదరాబాద్లో 5200 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్పోర్ట్ ఉంది. ఈ రోజున ఆ ఎయిర్పోర్ట్లో కూడా వాడేది కేవలం 750 ఎకరాలే. ఈ 750 ఎకరాల్లోనే మనం వెళ్ళే టెర్మినల్స్ అన్నీ ఉన్నాయి. దాదాపుగా 28 మిలియన్ల ప్యాసింజర్లు ప్రతి సంవత్సరం ఆ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నారు. ఈ 28 మిలియన్ల ప్యాసింజర్లే కాకుండా ఈ 750 ఎకరాల్లో కనీసం 42 మిలియన్ల ప్యాసింజర్లు ప్రయాణించే విధంగా సరిపడా ఎయిర్పోర్ట్ ఉంది హైదరాబాద్లో. అంటే ఈ 42 మిలియన్లు అవ్వాలంటే ఇంకా 7-8 సంవత్సరాలు కావాలా. అంటే ఇప్పటికీ గత 20 సంవత్సరాల్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే 28 మిలియన్లు వస్తే అమరావతిలో 20 మిలియన్ల ప్యాసింజర్లు రావడానికి కనీసం 40 ఏళ్ళు పడుతుంది. మరి 5-6 వేల ఎకరాలు ఎందుకు చెప్పండి ఎయిర్పోర్ట్కి? గన్నవరం ఉంది కదా, దాన్నే విస్తరించుకోవచ్చు కదా. ఇది ఎట్లా ఉందంటే అమరావతిని హైదరాబాద్ మించిన సిటీ చేయాలని చెప్పి ప్లాన్. ఎందుకు? అది హైదరాబాద్ ఉందిగా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే పెద్ద పెద్ద హైవేలు వేస్తున్నారు, విజయవాడ హైదరాబాద్ కనెక్ట్ చేస్తూ. ఇంకా అవసరం ఏముంది చెప్పండి? అక్కడ వాళ్ళంతా అక్కడనే పెరగాలి, అక్కడే విల్లాల్లో ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. మరి ఇది ఏ రకమైనటువంటి ఆలోచన నాకు అర్థం కావట్లేదు.